మాజీ భర్త నాగ చైతన్య మళ్లీ పెళ్లి చేసుకోవడంపై సమంత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు వివాహ బంధం వదిలి వచ్చిన తర్వాత మీకెలా ఉంది, అలాగే మీ మాజీ భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఏమైనా అసూయ పడుతున్నారా అనేలా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు సమంత చాలా మెచ్యూర్డ్గా జవాబిచ్చింది. వాస్తవానికి చైతూతో విడిపోయిన తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూల్లో ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. గదిలో ఇద్దరు ఉన్నప్పుడు చేతిలో కత్తి ఉంటే ఘోరాలు జరిగిపోయేంతగా తమ మధ్య వాతావరణం ఉండేదని ఆ మధ్య చెప్పిన సమంత ఆ తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు చాలానే చేసింది. రీసెంట్గా కూడా అవసరం లేకపోయినా అత్యధికంగా దేనికోసం ఖర్చు పెట్టారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు మాజీ భర్తకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఇప్పుడు తన తాజా ఇంటర్వ్యూలో మాత్రం అలా కాంట్రవర్సీకి చోటివ్వలేదు. కానీ ఓ విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పేసింది. ముందుగా వివాహబంధం వదిలిన అనంతరం జీవితాన్ని కొనసాగించడంపై మాట్లాడుతూ ఆ బంధం నుంచి బయటకు రావడానికి చాలా శ్రమించాను అని చెప్పుకొచ్చింది సమంత. మీ మాజీ భర్త మరో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టడంపై మీకేమైనా అసూయగా ఉందా అని ప్రశ్నకు సమాధానమిస్తూ, అసూయ నా జీవితంలో దానికి అస్సలు తావులేదు. అసూయే అన్ని అనర్థాలకు కారణమని భావిస్తాను నేను. అందుకే నా జీవితంలో అసూయ భాగం కావడాన్ని అస్సలు అంగీకరించను అంటూ సమంత చాలా స్పష్టంగా చెప్పింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే చైతూ మళ్లీ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఆమె ఎప్పుడో వదిలేసింది అనేది అర్థమవుతోంది. సమంత విషయానికొస్తే ఏం మాయ చేశావే? సినిమా టైంలో నాగ చైతన్యతో ప్రేమలో పడింది సమంత. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఎంతో ప్రేమగా కలిసిమెలిసి జీవించిన ఈ జంట మనస్పర్ధలు తలెత్తడంతో 2021లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే జీవించిన నాగ చైతన్య రీసెంట్గా నటి శోభితా ధూళిపాళ్లను రెండో వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం ఒంటరిగానే ఉంటోంది. కానీ రీసెంట్గా ఆమె సిటాడెల్ హనీ బన్నీ దర్శకుడు రాజ్ నిడిమోర్తో కలిసి ఒక పికిల్ బాల్ టోర్నమెంట్లో కనిపించడంతో వారు డేటింగ్ చేస్తున్నారు అనేలా వదంతులు మొదలయ్యాయి. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్కు సంబంధించిన ఆమె రీసెంట్గా కొన్ని ఫొటోస్ను ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రాజ్ నిడిమోరు చేతులు పట్టుకొని సమంత కనిపించడంతో వారి డేటింగ్ రూమర్స్కు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ఫోటో అనే కాదు కానీ సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ అనుకున్నప్పటి నుంచి వారి డేటింగ్పై వార్తలు వస్తూనే ఉన్నాయి.